పరీక్షా పత్రాల లీకులు, దానివల్ల విద్యార్థుల బలవన్మరణాలు, మానసిక క్షోభ, దీన్నంతా నిరసించుకుంటూ ప్రభుత్వాలు జవాబుదారీతనం ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ బాధ్యులను శిక్షించాలి. కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే, పక్క రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉంటే, రక్తం కారేలా ఆ విద్యార్థులను పోలీసులు కొడుతూ ఉంటే, దేశమంతా చలించిపోతూ ఉంటే, ఆశ్చర్యకరంగా, బాధాకరంగా, ఆవేదనాపూరిత భరితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనీసం చలనం లేదు. కనీసం ఒక్కటంటే ఒక రాజకీయ పార్టీ అయినా నిన్న కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విద్యార్థులను సానుకూల దృక్పథంతో చూడాలి, సెన్సిటివ్ ఇష్యూ పరిష్కరించండి వాళ్ళ భవిష్యత్ అని కనీసం ట్విట్టర్ చేశారు. మిగతా ఏ రాజకీయ పార్టీ పాలకపక్షం ఎవ్వరూ కూడా ఈ విషయం మీద స్పందించింది లేదు. కనీసం పట్టమని 10 మంది రోడ్డెక్కింది లేదు. దీని మీద ఒక నిరసన వ్యక్తం చేసింది లేదు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు ఈ పేపర్ లీకులను సమర్థిస్తూ ఉన్నారా, లేకుంటే వ్యతిరేకిస్తూ ఉన్నారా? అసలు పేపర్ లీకుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ డిఎస్సి లీక్ అయింది, డిఎస్సి పరీక్ష పత్రం లీక్ అయింది చెప్పి అంత పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేత నుంచి అందరూ విమర్శించుకొని ఆధారాలు చూపించినా కూడా స్పందించని పాలకపక్షం ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఇష్యూస్ మీద స్పందిస్తుందని చెప్పి మనం అనుకునే ఆస్కారం కూడా లేదేమో. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎవరు విద్యార్థులు నీట్ రాస్తూ ఉన్నట్లేరు. బహుశా నీట్ రాసినప్పుడు వాళ్ళు రాసిన పరీక్షా పత్రాలు ఏమైనా కనుక రద్దు అవ్వలేదేమో. అందుకే కాబోలు ఆ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడా కనుక ఇటువంటి విషయాలు పట్టినట్లు కూడా లేవు. సీరియస్లీ దేశవ్యాప్తంగా ఇంత దారుణంగా చర్చ జరుగుతుంది. విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు, తిండి తినకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నిన్న ప్రధాని గారి ఇంటి ముందు నిరసన దీక్ష కూర్చున్న ఆందోళన చేసిన, ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రొద్దున పార్లమెంట్ లోపల సభల్లో వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలైనా ముచ్చటగా 3 ప్రశ్నలు చాలా వ్యాలిడ్ ప్రశ్నలు. లోక్సభలో చర్చిద్దామని చెప్పి అధికార పక్షం అంటూ ఉంది. ఆ చర్చ కంటే ముందు 3 అంటే 3 డిమాండ్స్ రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. మొదట విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి, ఎందుకంటే జవాబుదారీతనం ఫీల్ అయిన తర్వాతనే దీని సంస్కరణల మీద మనం చర్చించవచ్చు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ ఏంటి? ఢిల్లీలో ఆ విద్యార్థులను గొడ్డును బాధిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, చర్యలు తీసుకోండి. మొత్తం అన్ని వీడియోల రూపంలో ఉన్నాయి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ముచ్చటగా మూడోది ఏంటి? అసలు పరీక్షా పత్రం లీక్ అవ్వడం మహాఘోరం పాపం అని ప్రధాని అంటూ ఉన్నారు కదా, మరి ఆయన అంగీకరిస్తున్నారు కదా. విద్యార్థులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ కుటుంబాలకైనా క్షమాపణ చెప్పండి. ఆటిట్యూడ్ ఎందుకు పాలకులకు? 3 వ్యాలిడ్ డిమాండ్లే. ఘోరమని మీరే అంటున్నారు, క్షమాపణ చెప్పండి. అండ్ ప్రధాని గారు ఇంకో మాట ఏమన్నారు? అసలు వాళ్ళను వదిలిపెట్టము అది ఇది అంటూ ఉన్నారు. పేపర్ లీక్ కారకులను కాన్సర్న్ మినిస్టర్తో రాజీనామా చేయించండి ఫస్ట్ అంటూ ఉన్నారు. చేయిస్తున్నారా? క్షమాపణ చెప్పారా? నిన్న విద్యార్థులను కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, పోలీసుల మీద. ఈ 12 సంవత్సరాల్లో 152 పేపర్లు లీక్ అయ్యాయట. 152 సార్లు పేపర్ లీక్ అయ్యాయట. రాహుల్ గాంధీ గారు ఆ లెక్కలతో సహా చెబుతూ ఉన్నారు. 152 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. ఈ 152 పేపర్ల లీక్లు ఒక్కరి మీదైనా చర్యలు తీసుకున్నామని చూపెట్టండి, నేనే ఈ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతాను అంటున్నారు రాహుల్ గాంధీ గారు. 152 సార్లు పేపర్లు లీక్ అయితే 12 ఏళ్లలో ఒక్కరి మీద చర్యలు తీసుకున్నామని చూపెట్టండి, నేనే ఈ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతా అంటున్నారు. మరి వ్యాలిడ్ డిమాండ్సే కదా, ఎందుకు కేంద్రం స్పందించదు? మన రాష్ట్రంలో ఎందుకు ఎవరు స్పందించరు? ఎందుకు నోరు కూడా తెరవరు? బాబోయ్, నిజంగా ఎట్లా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఎట్లా ఉన్న దేశం ఎట్లా అయిపోయిందబ్బా, చాలా బాధేస్తుంది.